ఎండలైతే దంచుకొడుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి శివ? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా అమరావతి, విజయవాడ కేంద్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి మొదటి వారం వచ్చేటప్పటికే 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ రాని రీతిలో ఈ సంవత్సరం ఎండలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. 2019లో నమోదైన ఉష్ణోగ్రతలు తిరిగి మళ్ళీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. ఇప్పటికే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే 2020, 21, 22, 23తో పోల్చుకుంటే 24వ సంవత్సరంలో 5 నుంచి 8 వరకు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. అలాగే గతంతో పోల్చుకుంటే కనుక వడగాల్పులు నెలలో 10 నుంచి 15 రోజుల పాటు భారీ స్థాయిలో, అతి భారీ స్థాయిలో వడగాల్పులు వీల్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మే చివరి వారం వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. అత్యధిక స్థాయిలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్ర స్థాయిలో కూడా విజృంభించే అవకాశం కనిపిస్తూ ఉంది. బాణుడు తన విశ్వరూపాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్పై పూర్తి స్థాయిలో చూపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2019లో అత్యధికంగా 49.7 సెంటీగ్రేడ్ వర్షపాతం వరకు ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈసారి కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్న నేపథ్యంలో రానున్న నెల రోజుల కాలంలో, అంటే మార్చి 3వ వారం నుంచి కూడా మే చివరి వరకు కూడా అత్యధిక స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఉదయం 11 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని చెప్పి అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అమరావతి కేంద్రంగా ఉన్న వాతావరణ శాఖ అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి, అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఏ విధంగా వాతావరణం ఉందనేది హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.